పేరుకు మినీ సంగ్రమమే కానీ మహాయుద్ధాన్ని తలపించింది. బెంగాల్ కోటలో దంగల్ మామూలుగా నడవలేదు. 60 ఓటరు ఎవరికి ఓటు వేశాడో అంతు చిక్కలేదు. అసోంలో ఎవరి ధీమా వారికుంది. మలబార్ తీరంలో గాలి మళ్లిన విషయం కాస్త అర్థమైంది. పుదుచ్చేరిలో కూడా ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్లకుంది. అందరూ కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ప్రధాని మోడీ వరకు కేంద్ర మంత్రులంతా విస్తృత ప్రచారం చేశారు. అధికార కూటమిపై విపక్షాలు కూడా అస్త్రాలు ఎక్కుపెట్టాయి. మొత్తంగా 5 రాష్ట్రాల్లో ఓటర్ల మనోగతం ఎలా ఉంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. హోరాహోరీగా సాగిన శాసనసభ ఎన్నికల సమరంపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది ఒక్కో ఈవీఎం బాక్స్ తెరుస్తుంటే తెలిసిపోతుంటుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది. ఎన్నికలు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే సన్నాహక కౌంటింగ్ కసరత్తును పూర్తి చేయడంతో పాటు ఎలాంటి అవకతవకలు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనధికారిక వ్యక్తులెవరూ అడుగుపెట్టడానికి వీల్లేకుండా ఎన్నికల సంఘం ఈసారి క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడీ కార్డుల పద్ధతిని ప్రవేశపెట్టింది. ఒక్క స్థానంలో రీపోలింగ్ జరగాల్సిండటంతో పశ్చిమ బెంగాల్లో మిగిలిన 293 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో 10 కేంద్రాలను తగ్గించడంతో పాటు అనూహ్య రీతిలో భద్రతా బలగాలను మోహరించారు. ఈవీఎంలను తారుమారు చేస్తారంటూ తృణమూల్ అగ్రనేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎన్నికల సంఘం 165 మంది అదనపు లెక్కింపు పర్యవేక్షకుల్ని, 77 మంది పోలీసు పర్యవేక్షకుల్ని నియమించింది. ఉత్తర 24 పరిగణాల జిల్లాల్లో భాజపా నేత నివాసంపై కాల్పులు జరిపారనే అనుమానంతో 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈసారి కూడా అస్సాంలో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశంలో వామపక్ష కూటమి చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళ ఈసారి హస్తగతం అవుతుందనేది అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇదే నిజమైతే కమ్యూనిస్టులకు 1960 తర్వాత ఒక్క రాష్ట్రంలోనూ అధికారం లేని పరిస్థితి తొలిసారి ఏర్పడనుంది. ఈ రాష్ట్రంలో కాలు మోపుతామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక తమిళనాట రసవత్తరంగా జరిగాయి ఎన్నికలు. వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వస్తామని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో తమిళనాడులో డీఎంకే శిబిరంలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కొలువు తీరడం ఖాయమని కొన్ని సర్వేలు చెప్పడంతో తమిళ ఓటర్ల తీర్పు ఆసక్తికరంగా మారింది. 62 చోట్ల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విజయ్ కింగ్ మేకర్ అవుతారని చాలా సర్వేలు చెప్పడంతో విజిల్ పార్టీలో రీసౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇక మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి వెస్ట్ బెంగాల్ నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, ప్రస్తుతం బెంగాల్ వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏంటి ప్రెజెంట్ అప్డేట్స్? ప్రియా, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నేను ఇక్కడ ఖుదీరామ్ స్టేడియం దగ్గర ఉన్నాను. ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించిన భవానీపురం నియోజకవర్గం ఎలక్షన్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ కౌంటింగ్తో పాటు మిగిలినటువంటి 8 నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రం ఇది. రైట్, చూస్తున్నాం భారీ భద్రత మధ్య స్టేట్ పోలీసు, ఆ తర్వాత సెంట్రల్ బలగాల మధ్య మొత్తం అంతా కూడా ఇక్కడ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ అంతా ప్రారంభం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే మనం క్లోజ్ విజువల్స్లోకి వెళ్తున్నాం. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పోలింగ్ ఏజెంట్స్, ఆ పోలింగ్ ఏజెంట్స్ అందరినీ కూడా పూర్తి స్థాయి రికార్డ్స్ ఉన్న తర్వాతనే లోపలికి అనుమతించడం జరుగుతుంది. వీరంతా లోపలికి వెళ్ళిన తర్వాత 7 గంటల ప్రాంతంలో వారికి అన్ని ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్స్ నుంచి తెచ్చినటువంటి ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవీఎంస్ అన్నింటినీ కూడా వారికి చూపిస్తారు. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా ఆ పార్టీలకు సంబంధించిన వారందరినీ ఒక దగ్గర క్రోడీకరించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వర్స్, నిన్న దాదాపు 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వర్స్ 264 మందిని సపరేట్గా 77 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమించడంతో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతల మధ్య కూడా భారీగా బందోబస్తు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ బందోబస్తుని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పడంతో 3 అంచెల భద్రతను, ఎందుకంటే నిన్నటి వరకు స్టేట్ పోలీసు, తర్వాత సెంట్రల్ పోలీసు, తర్వాత సిఆర్పీఎఫ్కి సంబంధించిన వారిని కూడా రాత్రి దింపినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం చాలా మంది ఏజెంట్లు కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు పార్టీల పరంగా చూస్తే ఒకవైపు మమతా బెనర్జీ పూర్తిగా స్పష్టంగా తన క్యాడర్కి సంబంధించిన వాళ్ళతో కావచ్చు, ఏజెంట్తో కావచ్చు, రాత్రి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్ కాల్లో కౌంటింగ్ చివరి క్షణం వరకు ఎవరు కూడా బయటికి రాకూడదు, ఏవైనా తక్కువ స్థానాల్లో మెజారిటీ వస్తే వాటిని రీకౌంటింగ్ పట్టుబట్టాలని చెప్పి కూడా వారికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి కింద బీజేపీ కూడా చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్కి సంబంధించి కూడా మొత్తం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ట్వీట్ చేస్తూ
బీజేపీ ఉద్దేశపూర్వకంగానే లోడ్ షెడ్డింగ్ ను సృష్టిస్తుందని వివిధ వర్గాల నుంచి నివేదికలు తనకు అందుతున్నట్లుగా కూడా మమతా బెనర్జీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో ఇక్కడ ఏదైతే వెస్ట్ బెంగాల్లో దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలకు సంబంధించి కూడా మొత్తం ప్రతి ఒక్క నియోజకవర్గమే ఇప్పుడు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నట్టు కౌంటింగ్లో దాదాపు 294 స్థానాలకు గాను 293 స్థానాల కౌంటింగ్ మాత్రమే జరుగుతుంది. మిగిలినటువంటి ఒక స్థానం ఏదైతే ఫల్తా నియోజకవర్గం ఉందో ఆ ఫల్తా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక మే 21కి జరుగుతుంది. మే 24న వాటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఎన్నికల సంఘం పూర్తిగా మనకు ప్రకటించినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభిస్తూ అందులో భాగంగా ఏజెంట్లంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీ బందోబస్తు ఉంది. మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. కేంద్ర బలగాలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఏమైనా గొడవలు జరుగుతాయని ఇప్పటికే వారికి పూర్తి స్థాయి సమాచారం ఉండడంతో ఇక్కడ లాఠీచార్జ్ చేయడానికి కూడా దానికైనా వెనకాడినటువంటి పరిస్థితి ఉంది. కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి ఎవరు కూడా ఐడెంటిటీ కార్డు లేని వాళ్ళు ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం బెంగాల్ అంతా కూడా హైలైట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ హుగ్లీతో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ కౌంటింగ్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మమతా బెనర్జీ కూడా ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. 294 స్థానాలకు బదులు 293 స్థానాల్లోని ఇవాళ కౌంటింగ్ జరుగుతుంది. ట్రెండ్స్ అన్నవి ఉదయం 8 గంటలకు 8 నుంచి 8 గంటల 45 నిమిషాలు 9 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ తర్వాత 9 నుంచి 11 గంటల మధ్యలో ట్రెండ్స్ వస్తాయి. అయితే 293 స్థానాలు కనుక పూర్తి స్థాయి మెజారిటీకి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ రావడానికి మాత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ట్రెండ్స్ ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో ఒక స్పష్టత వస్తుంది. ఏ పార్టీ ఆధిక్యంలో ఉంటుంది, ఎవరు వెనుకబడి ఉంటారన్న దానికి సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు ఎన్టీవీ వెస్ట్ బెంగాల్ నుంచి ఆ తర్వాత కోల్కతా నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. దినకర్ అయితే 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తృణమూల్ కాంగ్రెస్ అధినేత చెప్పిన ప్రకారం ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి కదలకుండా అభ్యర్థులు అక్కడే ఉండాలని చెప్పిన నేపథ్యంలో ఎవరెవరు ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు? 8 గంటలకు మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరెవరు అక్కడ ఉన్నారు? ఆ పార్టీ జాగ్రత్త పడుతుందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో ఆమె వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం ఆమె నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నివాసంలో కూడా భవానీపూర్ ఆ తర్వాత కోల్కతా చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి రావాలి అని చెప్పి ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టారు. అంటే వారు బీజేపీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెంట్రల్ బలగాలను పెట్టడం ఆ తర్వాత అలాగే రాష్ట్ర ఉద్యోగులు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చూడడం ఇవన్నీ చూస్తుంటే తమకు అనుమానాలు ఉన్నాయనేటువంటి ఒక అనేకమైనటువంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి మద్దతుగా ఇవ్వడం ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పేటువంటి ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా తమ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ చాలా బలంగా ఉంటుంది. ఏ ఒక్క క్యాడర్ కూడా బయటకు వెళ్ళకూడదని చెప్పారు. రాత్రి కూడా అర్ధరాత్రి కూడా హైడ్రామాలు జరిగాయి. ఎందుకంటే కృష్ణానగర్ తర్వాత హుగ్లీలోని శ్రీరాంపురం, బర్ధమాన్ అలాగే కోల్కతాలోని ఖుదీరామ్ అనుశీలన కేంద్రంలో ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ కూడా రాత్రి 12 గంటల వరకు కూడా టీఎంసీ క్యాడర్ ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పడుకొని ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సీసీటీవీ కెమెరాలను కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత విద్యుత్ కోతలు కూడా ప్రోత్సహిస్తూ స్ట్రాంగ్ రూముల దగ్గర బీజేపీ అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ చాలా జాగ్రత్తగా తర్వాత సెక్యూరిటీగా పరంగా కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు ఏదైతే టీఎంసీ కార్యకర్తలు ఉన్నారో గుర్తించబడినటువంటి పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే రెండు పార్టీలు ఆ తర్వాత పోటీ చేసినటువంటి ఆయా పార్టీల ఏజెంట్లకు మాత్రమే లోపలికి అలో చేస్తామని చెప్పి స్పష్టంగా ఈసీ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఏజెంట్లందరినీ ఉదయం 7 గంటల లోపలికి రావాలని చెప్పి స్పష్టంగా చేశారు. 7 గంటల 45 నిమిషాలకు వారికి లోపలికి అనుమతి చేస్తారు, కౌంటింగ్ పాయింట్లోకి అనుమతి చేస్తారు. ఆ తర్వాత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన తర్వాత గంట వరకు కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఆ గంట తర్వాత 9 గంటల నుంచి ఏవైతే 293 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ఉందో అది ప్రారంభమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం టీఎంసీ జాగ్రత్త పడుతుంది, బీజేపీ కాన్ఫిడెన్స్తో ఉంది. అయితే వెస్ట్ బెంగాల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానికి సంబంధించి కూడా మనం చూస్తే ఇక్కడ పూర్తిగా భారీ భద్రత మధ్య జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు. మరొక వైపు అయితే ఈ ఫలితాలపైన దాదాపు నేను అర్ధరాత్రి నుంచి కూడా బెట్టింగ్ జోరు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వచ్చే ఫలితాలే అత్యంత కీలకమని భావించాలి. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.